హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తిరుమల వెళ్ళే భక్తులకు బ్యాడ్ న్యూస్. ఇకపై టికెట్లు రద్దు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లెట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వాస్తవానికి జూలై నెలలో వేసవి రద్దీ తగ్గాల్సి ఉంది, పోయింది. 2 వారాలుగా మరింత పెరిగింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం 18 గంటల నుంచి 24 గంటల వరకు పడుతుంది. టీటీడీ భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం దర్శనానికి తిరుపతిలోని 3 కేంద్రాల శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర బుధవారం జారీ చేసిన ఎస్ఎస్డి టోకెన్లను రద్దు చేశారు. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ సూచించింది. తిరుమల శ్రీవారి భక్తులు మళ్లీ శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది. ఎస్ఎస్డి టోకెన్లు రద్దు చేయడం ఇది వరుసగా 4వ వారం. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇటు బుధవారం దర్శనానికి సంబంధించి మంగళవారం వేకువజామున 5 గంటలకే ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేశారు. వీటితో పాటుగా శ్రీవారి మెట్లు మార్గంలోని భక్తులు మరో 2000 టోకెన్లు జారీ చేశారు. ఈ టోకెన్లు మొత్తం కేవలం గంటలోపే పూర్తయ్యాయి. దీంతో ఆ వెనుక ఉన్నవారు, తర్వాత వచ్చిన వారు కేంద్రాల దగ్గరే ఉండిపోయారు. బుధవారం టోకెన్లు జారీ చేయరని ప్రకటించడంతో నిరాశ చెందారు. భక్తుల సమాచారం తెలుసుకుని తిరుమలకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.